ఫోన్ వస్తుందే వేసిన పక్క రేనా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 21వ డివిజన్లో 7 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్కి ప్రారంభోత్సవం. ఈ 7 లక్షల రూపాయల నిధులు కూడా గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద విడుదల కావడం జరిగింది. దాన్ని ఇప్పుడు పూర్తి చేసి ఎక్కడా కూడా గత ప్రభుత్వాల్లో ఏదైనా శాంక్షన్లు జరిగి ఉంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాలు శాంక్షన్ చేశాయని వాటిని ఆపే ఆలోచన మాది కాదు. అంతిమంగా ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పనులని రాష్ట్రం అంతా కూడా వేగంగా జరుగుతున్న పరిణామ క్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేదా రవిచంద్ర గారు, మరో పార్లమెంట్ సభ్యులు వేదా మస్తానరావు గారి అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ఉద్యమంలాగా, ఒక జాతరలాగా ఈ పనులు సాగుతున్నాయి. ఈ యొక్క డివిజన్లో ఈరోజు ప్రారంభించుకుంది 7 లక్షల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ నిధులు. దాన్ని ఇప్పుడు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చాం. ఈ సందర్భంగా దీనికోసం 7 లక్షల రూపాయలు నిధులు కేటాయించిన దానికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గ్రాంట్ కింద 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన దానికి ఈ ప్రాంత ప్రజల పక్షాన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో పూర్తి చేసుకున్నటువంటి పనులు అక్షరాల 3,14,00,000 రూపాయలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క 21వ డివిజన్లో 3,14,00,000 రూపాయలతో నూతనంగా శాంక్షన్ చేయించి ఆ పనులు ప్రారంభించి ఎక్కడికెక్కడ ప్రజలైతే చేత ప్రారంభించి శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించి 3,14,00,000 రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఇవి కాకుండా జరుగుతున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా మరో 61 లక్షల రూపాయలు ఉన్నాయి. మరో 61 లక్షల రూపాయలతో జరుగుతున్న పనులు ఏదైతే కొత్తగా టెండర్ వర్క్స్ కాదు కానీ